అందరికీ నమస్కారం. మరి నన్ను క్యాండిడేచర్గా చింతలపూడికి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ప్రకటించినప్పటి నుంచి మరి చూస్తున్నాము, కొంతమంది నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నేను నాన్ లోకల్ అని చెప్పి, లేకపోతే సీట్ మారుస్తున్నారని చెప్పి చాలామంది మరి కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడారు. కాలమే దానికి సమాధానం చెప్తుందన్నట్టుగా ఓపికతో ఉన్నాము. ఎక్కడ కూడా మేము తొందరపడలేదు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక డిసిప్లిన్ కలిగిన పార్టీ. అదే క్రమంలో మరి నా పేరుని ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేశారు. నిన్న ఏప్రిల్ 21 తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఏప్రిల్ 22 తారీఖున 10 గంటల 40 నిమిషాలకి మరి నేను ఇక్కడ నామినేషన్లో పాల్గొని నాతో పాటు పెద్దలు కూడా వచ్చి నా నామినేషన్ ప్రక్రియ అంతా కూడా చాలా స్మూత్గా జరిగింది. అన్నీ కూడా మేము ముగ్గురుతోటి కూడా వెరిఫై చేసుకున్న తర్వాత మరి నామినేషన్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈరోజు చూస్తే మరి వేలాది మంది స్వచ్ఛందంగా, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, 40 డిగ్రీల పైన కూడా ఎండున్నా కూడా లెక్క చేయకుండా మరి బైకుల్లో, కారుల్లో, ట్రాక్టర్లో, ఆటోల్లో, నడక, సైకిల్ ఇలా రావడం చూస్తే ఒక పండగ వాతావరణం నెలకొంది చింతలపూడిలో. ఫాతిమాపురం అడ్డ రోడ్ నుండి మరి చింతలపూడి ఎంఆర్ఓ ఆఫీస్ రావడానికి 2 గంటల పైన పట్టింది. మేము కంగారు పడ్డాం, ఎక్కడ మరి నామినేషన్ టైం దాటిపోతుందని. ప్రజలంతా కూడా సహకరించారు. మరి నా నామినేషన్ ప్రాసెస్లో తోడున్న ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇది నామినేషన్, నేను వేసిన నామినేషన్ చింతలపూడి భవిష్యత్తుకి, చింతలపూడి అభివృద్ధికి వేసిన నామినేషన్. తప్పకుండా నా యొక్క చింతలపూడి ప్రజలు, నాయకులు నాతో ఉంటారని నమ్ముతున్నాను. మరి రాబోయే రోజుల్లో నన్ను ఎమ్మెల్యేగా, అలాగే పుట్టా మహేష్ యాదవ్ గారిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించి మరి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి నమ్ముతూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం.